వామ్మో బంగారు బాబులు ఒంటి నిండా ఎంత బంగారం వేసుకున్నారు. అసలే బంగారం ధరలు ఆకాశం అంటుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో కూడా కేజీల కొద్ది బంగారాన్ని వీళ్ళు ఎక్కడి నుంచి కొంటున్నారు? దానికి తోడు ఒంటి మీద వేసుకొని ఇంత ఎక్స్పోజింగ్ ఇస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు, చాలా ఫేమ్ అయ్యారు. సో ఇంత బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు అది నిజంగా బంగారమేనా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనందరికీ తెలుసు, ఈ విధంగా గోల్డ్ మ్యాచ్ని మనము సోషల్ మీడియాలో చాలా మందిని కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ బంగారు బాబుల యొక్క గుట్టంతా కూడా రట్టయింది అని చెప్పేసి అందరికీ కూడా అర్థమైపోయింది. సో రీసెంట్గా ఇక్కడ చూసినటువంటి ఈ గోల్డ్ మ్యాన్ పేరు వచ్చేసి విజయ్ కుమార్ అన్నమాట. సో రీసెంట్గా ఢిల్లీలో అక్కడ పోలీసులకు మాత్రం దొరికాడు. అయితే ఇప్పుడు బంగారం ధరలు ఆకాశం అంటుతున్నాయి. మరి ఇంత కేజీల కొద్ది బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఈయనైతే పోలీసులు పట్టుకున్నారన్నమాట. సో అప్పుడు పట్టుకున్నప్పుడు పొంతం లేని సమాధానాలు చెప్పడం కానీ ఇదంతా కూడా చేశారు. సో ప్రజెంట్ అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ బంగారం వాల్యూ ఓన్లీ అంటే ఈయన వేసుకున్నటువంటి బంగారమే కాదు, ఇంట్లో అంతా కూడా తనిఖీ చేశారనమాట. దాదాపుగా 3 కోట్లు విలువ చేసేటటువంటి బంగారు ఆభరణాలు తన ఇంట్లో మాత్రం దొరికాయి. అయితే ఇది పక్కన పెడితే ఇదే అంటే ఈయనలాగా చాలా మంది కూడా సోషల్ మీడియాలో ఆ విధంగా గోల్డ్ వేసుకొని ఎక్స్పోజింగ్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఫేమ్ అయ్యారు చాలామంది కూడా, యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ కూడా ఇస్తూ ఉంటారు. సో అలాంటి వాటిల్లో ముందుగా మనకైతే సూర్యాభాయ్ అనమాట, ఓల్డ్ సిటీ సూర్యాభాయ్ అని చెప్పేసి నన్ను పిలుస్తూ ఉంటారు. అసలు పేరు పల్లా సురేష్ కుమార్ అన్నమాట. అయితే ఈ క్రమంలోని ఈయన పేరు కూడా తెర మీదకి వచ్చింది. కొంతమంది ఈయన మీద కూడా మీరు యాక్షన్ తీసుకోండి, ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి పోలీసులకు సమాచారం వెళ్ళింది. అప్పుడు పోలీసులు ఈయన దగ్గరికి వెళ్ళి కూడా ఈయన గురించి అంతా కూడా ఎంక్వైరీ చేసి, లేకపోతే ఆయన ఏం చేస్తాడు ఏంటి అన్ని కంప్లీట్ వివరాలు కూడా తెలుసుకున్నారు. సో ఆయన ఏం చేస్తాడంటే ప్రజెంట్ అయితే ఆయనకు సొంత ఇల్లు కూడా లేదన్నమాట. ఒక అద్దె ఇంట్లో ఉంటారు. నెలకి 20,000 రూపాయలు అద్దె కడుతూ అదేవిధంగా చికెన్ షాప్ని రన్ చేస్తూ ఉంటారు. చికెన్ షాప్ ఉంది, అదేవిధంగా జిమ్ ట్రైనర్గా కూడా ఆయన పనిచేస్తూ ఉంటారనమాట. సో చిన్న చిత్కా సీరియల్స్ కానీ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇదే క్రమంలో ల్యాండ్ దందాలు చేస్తూ ఉంటారు. సో ఆ డబ్బులతోనే కూడబెట్టుకొని చాలా మట్టు కూడా కారు కొన్నాడు. అదేవిధంగా చాలా మట్టు కూడా బాగానే ఉంది, కాకపోతే సొంత ఇల్లు మాత్రం లేదన్నమాట. సో ఆ విధంగా ఆయన వేసినటువంటి గోల్డ్ ఆభరణాల గురించి కూడా తెర మీదకి వచ్చిందన్నమాట. పోలీసులు చెక్ చేసేసరికి సో అసలు గుట్టు ఏంటి అనేది బయటపడింది. ఆయన వేసుకునేటటువంటి అన్నీ కూడా బంగారు ఆభరణాలు కాదు, అవన్నీ కూడా రోల్డ్ గోల్డ్ అన్నమాట. అన్నిటి వాల్యూ కలిపితే దాదాపు 3 లక్షల వరకు అయితే ఉంటుంది. సో గోల్డ్ అంటే గోల్డ్ అయితే కాదు, సిల్వర్ కానీ లేకపోతే రాగి ఆభరణాలకి గోల్డ్ కోటింగ్ వేశారనమాట. అంతే, ఆయన దగ్గర ఉన్నటువంటి అన్ని ఆభరణాలు కూడా జస్ట్ రోల్డ్ గోల్డ్ మాత్రమే. సో ప్రజెంట్ ఈయనకు సంబంధించినటువంటి ఒక న్యూస్ అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అదేంటబ్బా, ఇన్ని రోజుల పాటు మేమే మోసపోయామా, చూసినవన్నీ కూడా నిజాలు కాదు అని అనుకుంటాం కదా, మెరిసేదంతా కూడా బంగారం కాదు అని చెప్పేసి సామెతలు కూడా ఉన్నాయి, మనందరికీ కూడా తెలుసు. సో ఆ సామెతల ప్రకారమే అందరూ వేసుకునేవి కూడా గోల్డ్ కాదు, జస్ట్ ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడానికి, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి ఈ విధంగా వాడుతూ ఉంటారని చెప్పేసి ఇంకా క్లియర్గా అర్థమైపోయింది. సో మరి సోషల్ మీడియాలో కనిపించినటువంటి అందరు గోల్డ్ మ్యాన్స్ పైన కూడా ఇప్పుడు ప్రజలు కన్నేస్తూ ఉన్నారు. సో ఒకరిది గోల్డ్ అని తేలింది, ఇంకొకటి రోల్డ్ గోల్డ్ అని తేలింది. మరి వేసుకునే వాళ్ళందరూ అసలు అది గోల్డ్ అయినా రియల్ గోల్డా కాదారా బాబు, ఇంత ఎక్స్పోజింగ్ ఇస్తున్నారు మీరు, ఇన్ని రోజులు అన్నీ మేము చూసింది జస్ట్ పోజులేనా అని చెప్పేసి కూడా జనాలు అనుకుంటూ ఉన్నారు. సో మరి ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అంటే ముఖ్యంగా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు వేసుకొని సోషల్ మీడియాలో హల్చల్ చేసే వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి.